మీ అందరికి కూడా సుగాలి ప్రీతి హత్య కేసు తెలుసు కదా. సో దీంట్లో భాగంగా వాళ్ళ మదర్ గారు కూడా దీని గురించి చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన తను అంటుంది ఏంటంటే మెయిన్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు గుప్పించారని చెప్పాలి. సో ఫస్ట్ తను అంటుంది ఏంటంటే అంతకుముందు డిప్యూటీ సీఎంగా, ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మరి ఈ కేసును ముందుకు తీసుకెళ్తాం, దాని తర్వాత దీనికోసం న్యాయ పోరాటం చేస్తాం అని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనీసం దీని గురించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడతలేదు అని చెప్పేసి తనైతే మాట్లాడటం జరిగిందనమాట. సో దీని గురించి మరి బొలిశెట్టి గారు కూడా, ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఆయన అంటుంది ఏంటంటే మరి కొంతమంది మాటలు విని ఇలా మాట్లాడటం సరికాదని చెప్పేసి మరి బొలిశెట్టి గారు మాట్లాడితే దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటుంది ఏంటంటే ఇప్పుడు ఏది సుగాలి ప్రీతి కేసు, హత్య కేసు ఏదైతే ఉందో ఫస్ట్ దీని గురించి స్పందించింది నేనే. సో ఇప్పుడు నేను స్పందించడం వల్ల వాళ్ళ కుటుంబానికి కూడా కొంచెం ప్రయోజనం వచ్చింది. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యానో వెంటనే దీన్ని సిఐడి దగ్గర కూడా తీసుకెళ్ళాను. సో దీని తర్వాత తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో సో దాని వెనకమాల ఎవరైతే కారణం అయి ఉన్నారో వాళ్ళు, సో అప్పుడే ఇన్సిడెంట్ జరిగినప్పుడే మరి దీనికి సంబంధించి కొన్ని కొన్ని తారుమారు చేశారు ఇన్సిడెంట్స్ని అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.